మరి నిజంగా మీరు ఇన్ని రకాలుగా ఆర్ ట్యాక్స్లు ఇన్ని రకాలుగా బి ట్యాక్స్లు వసూలు చేసేటువంటి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నారు ఆర్ ట్యాక్స్ బి ట్యాక్స్ అని. మొన్న ఆర్ ట్యాక్స్ అని మొదలు పెట్టారు, ఈ రోజు బి ట్యాక్స్ అని మొదలు పెట్టారు. ఆర్ ట్యాక్స్ సంబంధించి రేవంత్ రెడ్డి గారు ట్యాక్స్. రేవంత్ రెడ్డి గారు కేవలము ఆయన ఎక్స్పర్టీస్ ల్యాండ్స్ లో ఎక్స్పర్టీస్ అట. ల్యాండ్ లోపల ఎక్కడెక్కడైతే అట మీకు తెలియదు, ఊరికి ఆయన చెప్పిన మాట ఐఎమ్ ఎక్స్పర్టీస్ ఇన్ ల్యాండ్. నా ఎక్స్పర్టైజే ల్యాండ్ లోపల. నేను ల్యాండ్లో చాలా ఇంతకుముందు నా రియల్ ఎస్టేట్ దందాన్ని చేసినాను కాబట్టి నాకు దాని మీద చాలా అవగాహన ఉన్నది, నాలెడ్జ్ ఉన్నది అని చెప్పి వారే చాలాసార్లు చెప్పారు కదా. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఆ రోజు కోకాపేట ఆక్షన్ గురించి కానీ, మీరు ఆ రోజు మియాపూర్ భూముల విక్రయ గురించి కానీ, మీరు ఆ రోజు మాట్లాడినటువంటి మరి అసైన్ భూముల విషయంలో కానీ, మీరు మాట్లాడినటువంటి దేవాదాయ భూముల విషయంలో కానీ, సీతారామ భూముల విషయంలో కానీ ఇన్ని రకాలుగా మీరు మాట్లాడినారు, ఇన్ని రకాలుగా మీరు దాని గురించి చర్చకు తీసుకొచ్చారు కదా. ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఇవన్నీ భూముల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేసి ఈరోజు వాస్తవంగా పేదవారికి చెందినటువంటి భూములు ఈరోజు నేను ఆరోపణ చేస్తా ఉన్నాను, 24 లక్షల ఎకరాల భూమి ఆ రోజు అసైన్ భూములు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో నికరంగా ఉంటే ఈరోజు 5-6 లక్షల ఎకరాలకే మిగిలిపోయినాయి. అంటే మీరు 19-20 లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతం ఎట్లయినాయి? దానికి సమాధానం చెప్పాల్సింది ఎవరు అని